మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిపే ధ్యేయంగా ఆ పార్టీ అభ్యర్థులు భూపాలపల్లి మున్సిపాలిటీలోని ఆయా వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని చేపడుతున్నారు. ఈ మేరకు 4వ వార్డు కార్ల్ మార్క్స్ కాలనీలో 4వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి తాళ్లపెళ్లి శశికాంత్ గౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు రేగుల రాకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను కలుస్తూ మున్సిపల్ ఎన్నికల్లో వార్డు ప్రజలు బీఆర్ఎస్ కు మద్దతిచ్చి ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా స్థానికులు కాకుండా స్థానికేతరులు కూడా వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారని, అలాగే అలవికాని హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. 4వ వార్డు నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి డబ్బులున్నాయి కదా అని డబ్బులిస్తే ఎలాగైనా గెలవవచ్చు అని అనుకుంటున్నారని ఆరోపించారు. తమ ఆస్తులను కాపాడుకోవడానికే కొందరు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. భూపాలపల్లి మున్సిపాలిటీలోని 4వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిగా తాళ్లపల్లి శశికాంత్ గౌడ్కు కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా 4వ వార్డు ఓటర్ మహాశయులను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి 4వ వార్డులో గతంలో పోటీ చేసినటువంటి సిట్టింగ్ అభ్యర్థి కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి అభ్యర్థి కానీ, మరి నాన్ లోకల్ వ్యక్తులు వాళ్ళ ఇచ్చే హామీలకు హద్దు లేకుండా ఇష్టానుసారమైనటువంటి హామీలు ఇవ్వడము, డబ్బున్నది అనేటువంటి ఆలోచనతోటి ప్రజలకు డబ్బులు ఇస్తే ఏ విధంగానే ఓటేస్తారనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆచరణలో సాధ్యం కానటువంటి హామీలు, ముఖ్యంగా ఇక్కడ సింగరేణి గోడను జరుపుతాము, ఇక్కడ దాన్ని అది చేస్తాం ఇది చేస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఆచరణకు నెరవేర్చలేనటువంటి హామీలు ఇవ్వడం. ఎందుకంటే ఎలాగైనా కౌన్సిలర్గా గెలవాలి, కౌన్సిలర్గా గెలిచిన తర్వాత వాళ్ళ ఆస్తులను కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మరి ఒక వ్యక్తి, అతనికి వేరే వార్డు, ఆయన ఉండేది ఇంకో కాడ, ఆయన ఈ వార్డు పైనే ప్రత్యేక దృష్టి పెట్టి పోటీ చేయడం జరుగుతూ ఉన్నది. ఇంకో వ్యక్తి కూడా ఆయన పనిచేసింది కూడా ఏం లేదు, కేవలం ఏదో వినాయకులప్పుడు వచ్చి అడవిడి చేయడం తప్ప ఆయన ప్రజలకు చేసినటువంటి డెవలప్మెంట్ ఏం లేదు. కాబట్టి రానున్న కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తున్నది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శశికాంత్ గౌడ్ను గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి తాళ్లపల్లి శశికాంత్ మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ హయాంలో 4వ వార్డు ఏ విధంగా అభివృద్ధి చెందిందో ప్రజలకు వివరించడం జరుగుతుందని, ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో 4వ వార్డు అభివృద్ధిలో వెనకబడిందన్నారు. 4వ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి, ఇంతకుముందు గత 9 ఏళ్లుగా మేము చేసినటువంటి ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధితో పాటు గత 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతాన్ని ఏ విధంగా వెనుక వాటుగా తరలించిందో, ఇలాంటి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసే విధంగా దిగుతుందో, అదేవిధంగా ఇంతకుముందు బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఈ ప్రాంత కౌన్సిలర్కు ఈ ప్రాంతానికి ఏ రకమైన అభివృద్ధి చేయకుండా కేవలం తన యొక్క డబ్బు అహంకారాన్ని చూపిస్తూ ఈ ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటున్నారో, వీరి యొక్క పూర్తి స్థాయి ప్రజలకు వీళ్ళ యొక్క చర్యలు, వీళ్ళ యొక్క వ్యాపారాలు కాపాడుకోవడానికి ఈరోజు ప్రజాప్రతినిధిగా అవుతున్నారో అవన్నీ కూడా ప్రజలకు చెప్పి వాళ్ళ మోసాలను ఎండగడతాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి నన్ను ఈ ప్రాంతానికి అభ్యర్థిగా ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రాంత ప్రజలు నన్ను గెలిపిస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా సరే, నీటికి సంబంధించిన సమస్యలే కానీ, కరెంటుకు సంబంధించిన సమస్యలే కానీ, డ్రైనేజ్ సంబంధించిన సమస్యలే కానీ, ఎలాంటివైనా సరే అయ్యేటువంటి సమస్యలు ప్రతి ఒక్కటి కూడా చేసి తీరుతామని చెప్తూ, ఒకసారి ఈ ప్రాంత అభివృద్ధి కోసం నాకు ఈ 4వ వార్డు ప్రజలందరూ కూడా అవకాశాన్ని కల్పిస్తే నేను తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీ కుటుంబ సభ్యునిగా ఈ ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు పనిచేస్తానని తెలియజేసుకుంటున్నాను.